లూకాసు వార్త మొదటి అధ్యాయము 17వ వచనంలో మాట ఉంది. అతడు పుట్టినందున అనేకులకు సంతోషము కలుగును. ఏంటంట? అతడు పుట్టినందున అనేకులకు సంతోషం కలుగును. మరి జాయ్ బర్త్డే, నిజంగా జాయ్ పుట్టినందుకు కూడా అనేకులకు ఏం కలిగింది? సంతోషం కలిగింది. నిజంగా చెల్లి మరి షారు తను కూడా మరి ఎంతగానో ఆ కరోనా టైంలో ఎంత బాధపడినప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ టైంలో మరి ఎప్పుడైతే జాయ్ పుట్టాడో ఏం కలిగింది? సంతోషం. పేరు బాగా పెట్టారు, జాయ్ అనే పేరు, ముద్దు పేరు. అసలు పేరేంటి? అశ్విత్ విహాన్. వెరీ గుడ్. కాబట్టి జాయ్ మనందరికీ జాయ్. కాబట్టి ఇక్కడ మాట రాయబడుతున్నాడు యోహాన్ గురించి రాస్తూ, అతడు పుట్టినందున అనేకులకు సంతోషం. అందుకని బైబిల్లో ఒక ఆయన పుట్టినందుకు సర్వలోకానికి సంతోషం. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. లూకాసు వార్త 2:10. ఇంకొన్ని రోజుల్లో ఎక్కడ చూసినా రోడ్డు మీద అదే ఉంటుంది మన ఏరియాలో. ఇది పడినందు నేడు రక్షకుడు మీ కొరకు, మహా సంతోషకరమైన సువర్తమానం. అందుకని ఇక్కడ మరి జాయిన్ బట్టి మనం కూడా ఈరోజు సంతోషిస్తున్నాం. మన జీవితంలో కూడా ఇందాక పాడినట్లు ఆ సంతోషాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అందుకనే జాయ్ అనే మాట చూస్తే సంతోషం, నీ గురించే జాయ్ ఈరోజు వర్తమానం అంతా. అందుకని దేవుని వాక్యంలో మరి అందుకని ఇంగ్లీష్ లో కూడా 7 జాయ్లు ఉన్నాయి. 7 జాయ్. ఏంటి జాయ్ అంటే? మొట్టమొదట ఇక్కడ మనం చూస్తే అదే అంటున్నాడు, అక్కడ పుట్టినందున సంతోషము కలుగును. నిజంగా జాయ్ కాబట్టి ఎప్పుడు జాయ్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి మొట్టమొదట జాయ్ అనే మాట. ఆ తర్వాత దేవుడు ఎలాంటి వాడంటే మనకి సంతోషాన్ని ఇచ్చి అలాగ ఆపేయుడు. ఆ సంతోషాన్ని ఏం చేస్తాడు? ఎక్కువ చేస్తాడు. జాయ్ తర్వాత వచ్చే వర్డ్ ఏంటంటే ఎంజాయ్. ఏంటంట? ఎంజాయ్. కీర్తన 51వ కీర్తన 8వ వచనంలో ఉత్సాహ సంతోషం అంట. ఎంజాయ్ అంటే ఏంటి? ఉత్సాహ సంతోషములు నాకు వినిపించము. దేవుడు జాయ్ అనే మాటతో ఆగట్లేదు. ఏం చేస్తున్నాడు? ఎంజాయ్. ఎంజాయ్. ఎంత బాగుంది కదా. కాబట్టి ఈ రోజున ఉత్సాహ సంతోషాన్ని దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. మూడవది చూస్తే అంతేనా అంటే ఎలాంటి జాయ్ అంటే మొదటి పేతురు 1:9 చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. దీన్ని ఏమన్నారంటే ఇంగ్లీష్ లో డైజన్ జాయ్ అన్నారు. DISEN డైజన్ జాయ్ అంటే ఇక చెప్పలేం, వివరించలేం. అలాంటి సంతోషాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి జాయ్. రెండవది ఏంటంటే అది రెండవది ఎంజాయ్. మూడవది డైజన్ జాయ్. నాలుగవది దేవుడు ఇచ్చే సంతోషం ప్రేమ సంతోషం. గలతీయులకు రాసిన పత్రిక 5:22 ప్రేమ సంతోషం. కాబట్టి ఇది లవ్ జాయ్. ఏ జాయ్ అంట? జాయ్ ఏంటి? దేవుడు ఏం ఇచ్చాడు? లవ్ జాయ్. లవ్ జాయ్, ప్రేమ సంతోషం, ప్రేమతో ఇచ్చాడు. ఇది నాలుగోది. నువ్వు కూడా రేపు స్పీకర్ అవుతావు. సంతోషం, ప్రేమ సంతోషం. ఇది నాలుగవది. అంతేనంటే దేవుడు ఇచ్చే సంతోషము కీర్తన 16:11 నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. దీన్ని ఏమన్నారంటే మౌంట్ జాయ్ అన్నారు. ఏ జాయ్ ఇది? అంటే ఆయన సన్నిధిలో, కొండ మీద, పర్వతం మీద ప్రభువుతో ఉండే సంతోషం. దీన్ని ఏమన్నారు? మౌంట్ జాయ్ అన్నారు. అంతేనంటే ఆ తర్వాత మనం దేవుని వాక్యంలో చూస్తే దేవుని వాక్యంలో ఇంకొక మాట ఉంది. దీన్ని ఏమన్నారంటే రీన్ జాయ్. రీన్ జాయ్ అంటే ఇక అందరికీ కలిగే సంతోషం. అదే లూకా 2:10 సర్వలోకమునకు సంతోషకరమైన శుభవర్తమానం. ఇదేంటంట? రీన్ జాయ్. అంతేనంటే ఏడవది జాయ్ లో కొన్ని మాటలు ఉన్నాయి. ఏంటంటే ఓవర్ జాయ్. అంటే ఇప్పుడు ఏ జాయ్ అనేది మన జాయ్కి సెట్ అవుతుంది? ఓవర్ జాయ్. నిజంగానే ఎవరిని వస్తే ఆయనకి ఎంతో బాగా సంతోషం. అందుకనే ఇది కూడా బైబిల్లో ఉంది. కీర్తన 4:7 అధికమైన సంతోషం, అత్యధికమైన సంతోషాన్ని నీవు నాకు ఇచ్చావు. అందుకనే
చూడండి దేవుడు ఎలాంటి సంతోషాన్ని ఇచ్చాడంట, ఎంత బాగుందండి. మొట్టమొదటి జాయ్, సంతోషాన్ని ఇచ్చాడు. జాయిని బట్టి ఈరోజు మన హృదయంలో దుఃఖం పోయింది, భయం పోయింది, వేదన పోయింది, దిగులు పోయింది. ప్రభు మనం రక్షించడం ద్వారా, యేసు ప్రభు పుట్టడం ద్వారా మనకి సంతోషం దొరికింది. ఆ సంతోషం అట్లా ఆగిపోలా. ఇక రెండో స్టెప్, అది ఎంజాయ్ అయిపోయింది. ఎంజాయ్, ఉత్సాహ సంతోషం. మూడవది డైజర్ జాయ్, అది ఎంతో మరి అధికమైన సంతోషం, ఉత్సాహ సంతోషం. తర్వాత మూడవది ఏం చూసాము, డైజన్ జాయ్. నాలుగవది ఏం చూసాము, లవ్ జాయ్, అది ప్రేమ సంతోషం. ఐదవది మౌంట్ జాయ్, దేవుని సన్నిధిలో ఉండే సంతోషం. ఆరవది రీల్ జాయ్, అందరికీ ఇచ్చే సంతోషం. ఏడవది అధికమైన ఓవర్ జాయ్, దేవుడు ఇచ్చాడు. అందుకని ఒక ఆయన అన్నాడు, జాయ్ అంటే 3 అక్షరాలు ఉంటాయి, JOY. ఈ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ జాయ్ అంటే, ఇందులో మూడు వ్యక్తులు ఉన్నారంట. దాని 3 వ్యక్తులు ఉన్నారు. మొట్టమొదటి J ఫర్ జీసస్. ఏంటంటే JOY లో J ఫర్ జీసస్, O ఫర్ అదర్స్, Y ఫర్ యువర్స్ అంట. మొదటి స్థానం యేసు ప్రభుకి ఇవ్వాలంటే, సంతోషం కలగాలంటే. రెండోది O అంటే అదర్స్, ఇతరులకు ఇవ్వాలి. Y అంటే యువర్స్, చివరి స్థానం మనది. కాబట్టి దేవుడు 7 సంతోషంతో మరి జాయ్ని దీవించి ఆశీర్వదించి, మరి అలాంటి మరి ఆరోగ్యం ఈ సంవత్సరం అంతా ఆ బిడ్డకు కావాల్సిన కృపను దేవుడిచ్చి మనకు కూడా మరి కుటుంబంగా, సంఘంగా మరి ఎంతో సంతోషాన్ని దయచేయను గాక. అందుకని అతడు పుట్టినందున అనేకులకు సంతోషం. దేవుడు ఇచ్చిన జాయిన్ బట్టి మనం ఎంతో స్తుతిస్తూ గణపరుస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ పాదములు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మాతో మాట్లాడుతూ వచ్చారు. లూకా సువార్త 1:17 లోకానికి ప్రభువా అతడు పుట్టినందున అనేకులకు సంతోషం కలుగునని నిజంగా ప్రేమించారు తండ్రి. ఉదాసురాలు ఇందిరక్కను రక్షించుకున్నారు. షారోన్ సిస్టర్, సురేష్ బ్రదర్ని బట్టి ఎంతో వందనాలు ప్రభువా. వారిని ప్రేమించి సీయోను కట్టుబడి ఎంతో నమ్మకంగా కుటుంబంగా నీ సన్నిధికి వస్తున్నారు. ఎంతో మంచి బహుమానం జాయిన్ మీరు ఇచ్చారు. 4 సంవత్సరాలు తండ్రి ఎంతగా మీరు కాపాడారు. చిన్న బిడ్డ ప్రభువా, తన యొక్క పనుల్లో తండ్రి, తన స్కూల్కి వెళ్ళొచ్చే విషయంలో కాపుదల, ఎన్ని సంవత్సరాలు